చాలా కాలం క్రితం, అంటే మనిషికి బాగా అహంకారం పెరిగిన కాలంలో ఇమాన్యుయల్ కాంట్ అనే ఒక ఫిలాసఫర్ పుట్టాడు. అతను యుద్ధాలు చేయలేదు, రాజ్యాలు కొల్చలేదు, చివరికి ప్రవచనాలు కూడా చెప్పలేదు. బట్ అతను చేసిన ఒకే ఒక పని, మనిషి బుర్రలోకి వెళ్ళి నువ్వు నిజంగా ఎంతవరకు ఆలోచించగలవు, అసలు ఎంతవరకు ఫ్రీడంగా ఉండగలవని ప్రశ్నించాడు. ఒకరోజు అతను ఒక పావురాన్ని చూశాడు. అది ఆకాశంలో చాలా అందంగా ఎగురుతుంది. కానీ ఎగురుతూ ఎగురుతూ అది అలసిపోయింది. అప్పుడు అది ఇలా అనుకుంది, ఎదవగాలి ఎంత చిరాగ్గా వీస్తుంది, ఇది నన్ను ముందుకు వెళ్ళనివ్వడం లేదు. నా రెక్కలు అలసిపోతున్నాయి, నన్ను నెమ్మదిగా చేస్తుంది. ఈ గాలే కానీ లేకపోతే నేను ఇంకా వేగంగా, నేను ఇంకా ఎత్తుగా, నిజంగా ఫ్రీగా ఎగిరేదాన్ని అనుకుంది. సేమ్ మనిషి కూడా ఇలానే అనుకుంటాడు. ఈ పేరెంట్స్ లేకపోతే, ఈ సొసైటీ లేకపోతే, రూల్స్ అండ్ మొరాలిటీ, బాడీ లిమిట్స్ లేకపోతే నేను నిజమైన నేను అవుతాను అంటాడు. కానీ కాంట్ ఇక్కడే మనిషికి అడ్డంగా నిలబడతాడు. గాలి లేకపోతే పావురం ఎగరదు. బట్ పావురం గాలిని ఒక ఎనిమిగా చూస్తుంది. కానీ నిజానికి గాలే దానికి ఆధారం. ఎయిర్ వల్లే వింగ్స్ వర్క్ అవుతాయి, ఎయిర్తోనే లిఫ్టింగ్ వస్తుంది. బట్ ఎయిర్ లేకపోతే పావురం ఆకాశం నుండి కింద పడుతుంది. ఇక్కడ కాంట్ బాధ కూడా ఇదే. సేమ్ పావురంలా మనిషి కూడా అదే తప్పు చేస్తున్నాడు. గాలి లేకుండా గాల్లో ఎగరాలనుకుంటున్నాడు. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక ఫ్యాంటసీ ఉంటుంది. ఆ ఫ్యాంటసీ ఏంటంటే పూర్తి ఫ్రీడమ్ కావాలని. ఏ లిమిట్ లేని, ఏ రూల్స్ లేని, ఏ రెస్పాన్సిబిలిటీ లేని ప్రపంచం కావాలనుకుంటాడు. ఇక్కడ కాంట్ నిన్ను ఏమని అడుగుతాడంటే, అసలు అలాంటి ప్రపంచంలో నువ్వేం చేస్తావు? ఫుల్గా తాగుతావా? అమ్మాయిలతో తిరుగుతావా? అప్పుడు అది ఫుల్ ఫ్రీడమ్ ఎందుకు అవుతుంది? నీ డిజైర్కి బానిసవడం తప్ప. అంటే పూర్తి ఫ్రీడమ్ కోరుకోవడంలోనే ఫ్రీడమ్ పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పావురం పూర్తి ఫ్రీడమ్ కోరుతూ ఈ గాలి నాకు వద్దనుకుంది, ఈ రెసిస్టెన్స్ నాకు వద్దనుకుంది, ఈ లిమిట్స్ నాకు వద్దనుకుంది. అది గాలి లేని ఒక ఆకాశాన్ని కావాలనుకుంది. పూర్తి ఖాళీ, పూర్తి సైలెన్స్, పూర్తి ఫ్రీడమ్. ఆ క్షణంలో పావురానికి వింగ్స్ కూడా ఉన్నాయి, కానీ ఎగరలేకపోతుంది. శూన్యంలో మరొకసారి ట్రై చేసింది. ఈసారి కింద పడి నడ్డి విరిగింది. నడ్డి విరగడంతో దానికి జ్ఞానోదయం అయింది. ఏదైతే నన్ను బాధ పెట్టిందో అదే నన్ను ఆకాశంలో నిలబెట్టింది. సేమ్ మనిషి కూడా ఇంతే. పూర్తి స్వేచ్ఛ కోరుకున్న మనిషి చివరికి నిలబడే నేలనే కోల్పోతాడు. అంటే పూర్తి ఫ్రీడమ్ అసలు ఫ్రీడమ్ లేకుండా చేస్తుంది. అసలు కాంట్ ఈ స్టోరీ ఎందుకు చెప్పాడు? 18th సెంచరీ సమాజంలో ఒక గందరగోళం ఉండేది. ఒకవైపు చర్చ్ ఏమంటుందంటే గాడ్ అన్నీ డిసైడ్ చేస్తాడు, నీ ఫ్రీడమ్ ఒక భ్రమ అంటుంది. అలాగే మరోవైపు సైన్స్ ఏమో నేచర్ లాస్ అన్నీ డిసైడ్ చేస్తాయి, నీ ఫ్రీడమ్ ఒక ఇల్యూజన్ అంటుంది. ఇక మూడో వైపు న్యూ ఫిలాసఫర్స్ ఏమన్నారంటే రీజన్ అన్నింటికంటే గొప్పది, రీజన్ అన్నీ సాల్వ్ చేస్తుంది. నేచర్కి, మొరాలిటీకి, గాడ్కి కూడా రీజన్తోనే ఆన్సర్ దొరుకుతుంది. అంటే రీజన్కి లిమిట్ లేదు అనే అహంకారం మొదలైంది. దాంతో మనిషి అబ్సల్యూట్ ఫ్రీ అయ్యాడు. కానీ ఈ ఐడియా కాంట్కి చాలా భయం వేసింది. ఎందుకంటే రీజన్కి తనని తాను నాశనం చేసుకునే పవర్ కూడా ఉంది. అందుకే ఆ పావురం స్టోరీ చెప్పాడు. సో మనిషి ఫ్రీడమ్ గురించి ఆలోచించే బేసిక్ మిస్టేక్ ఏంటంటే, నాకు అడ్డంకులు ఉన్నాయి కాబట్టి నేను సఫర్ అవుతున్నాను. పేరెంట్స్, సొసైటీ, లాస్, మొరాలిటీ, బాడీ లిమిట్స్, టైమ్ అండ్ డెత్, ఇవన్నీ మనిషికి గాలిలా కనిపిస్తాయి. కానీ అవన్నీ లేకపోతే నువ్వు మనిషి కూడా కాదు. సో ఇప్పుడు అందరూ అడిగిన ప్రశ్న, మనిషికి పూర్తి ఫ్రీడమ్ ఉందా లేదా? కానీ కాంట్ అడిగిన ప్రశ్న, అసలు ఫ్రీడమ్ అంటే మనం అనుకుంటుందేనా లేదా ఇంకేదైనా? ఈ ప్రశ్న వేయడంతోనే అతని గ్రేట్నెస్ బయటపడింది. కాంట్కి ముందు ఫ్రీడమ్ అంటే ఏంటంటే నాకు నచ్చింది చేయడం, ఎవరో ఆపలేకపోవడం, రూల్స్ లేకపోవడం. బట్ ఇది మనిషి ఫ్రీడమ్ కాదు, యానిమల్ ఫ్రీడమ్. మరి కాంట్ చెప్పిన ఫ్రీడమ్ ఏంటి? నీ కోరికలు నీకు బాస్ అయితే నువ్వు ఫ్రీ కాదు, నువ్వు స్లేవ్. ఇది ఆ కాలానికి షాకింగ్ ఐడియాలజీ. ఎందుకంటే మనలో పుట్టిన కోరికని పూర్తిగా తీర్చుకోవడాన్ని ఫ్రీడమ్ అంటాం. కానీ కాంట్ ఇంకా డీప్గా చూస్తున్నాడు. నీ ఆకలి నిన్ను నడిపిస్తే, నీ కోపం నిన్ను నడిపిస్తే, నీ భయం నిన్ను నడిపిస్తే, నీ గ్రీడ్ నిన్ను నడిపిస్తే, అప్పుడు డెసిషన్ నువ్వు తీసుకోవట్లేదు, డెసిషన్స్లోంచి వచ్చిన కెమికల్ రియాక్షన్స్ తీసుకుంటున్నాయి. సో అది ఫ్రీడమ్ కాదు, అది బయలాజికల్ ఆటోమేషన్. మరి నిజమైన ఫ్రీడమ్ అంటే ఏంటి? మనిషి లోపల 2 వాయిసెస్ ఉంటాయి. మొదటి వాయిస్ లౌడ్గా ఉంటుంది, తొందరపడుతుంది. ఇది ఇప్పుడే చేయి, మిస్ అవ్వకో, ఛాన్స్ వచ్చింది, నష్టమేం లేదంటుంది. ఇది డిజైర్ వాయిస్ లేదా ఫియర్ వాయిస్ లేదా బెనిఫిట్ వాయిస్. ఇక రెండో వాయిస్
ఇది చాలా క్వైట్ కానీ హెవీ. ఎందుకంటే ఇది అరవదు, థ్రెట్ ఇవ్వదు, రివార్డు కూడా చూపించదు. ఇది కాన్షియస్. సో ఇక్కడ కాంట్ క్వశ్చన్, నువ్వు ఏ వాయిస్ని ఆలకిస్తున్నావు? ఫర్ ఎగ్జాంపుల్, మనం రోడ్డుపై వెళ్తుంటే ఒక వ్యాలెట్ దొరుకుతుంది, లోపల క్యాష్ ఉంది, అతని అడ్రస్ ఐడి కూడా ఉంది. అప్పుడు మొదటి వాయిస్ ఏమంటుంది? ఇది నీ అదృష్టం, నీకు ఇప్పుడు అవసరం ఉంది, అతనికి పెద్ద లాస్ ఏం ఉండదు అంటుంది. బట్ రెండో వాయిస్, ఇది నీది కాదు, నువ్వు ఇది తీసుకుంటే నువ్వు చిన్నవాడివి అవుతావు అంటుంది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, నువ్వు వ్యాలెట్ తిరిగి ఇచ్చినందుకు నీకు ఏ బెనిఫిట్ వచ్చింది? డబ్బు రాలేదు, ప్రైజ్ రాలేదు, ఫేమ్ రాలేదు. అయినా కూడా నువ్వు ఎందుకు అలా చేశావు? కాంట్ ఇక్కడే ఒక మాట చెప్పాడు, అది రైట్ కాబట్టి చేశావు, అదే నీ అసలైన ఫ్రీడమ్. ఎవరూ ఫోర్స్ చేయలేదు, ఎవరూ చూడలేదు, ఎలాంటి రివార్డ్ లేదు, బట్ అది సెల్ఫ్ రూల్. ఇంకొక ఎగ్జాంపుల్, ఇది అందరికీ వర్తించే ఎగ్జాంపుల్. రిలేషన్షిప్లో చీట్ చేయడానికి నీకు ఛాన్స్ ఉంది, ఎవరూ చూడట్లేదు, ఎవరూ పట్టుకునే ఛాన్స్ కూడా లేదు. సో ఫన్ ఉంటుంది. మొదటి వాయిస్ లైఫ్ ఒక్కటే, ఎంజాయ్ చెయ్యి అంటుంది. బట్ రెండో వాయిస్, ఇది తప్పు, నీ విలువ నువ్వే తగ్గించుకుంటున్నావు అంటుంది. ఇదే కాంట్ ఫ్రీడమ్. చీట్ చేసే ఛాన్స్ ఉండి కూడా చీట్ చేయకపోవడమే అసలైన ఫ్రీడమ్. నిన్ను నమ్మినోడిని ఎదవని చేయడం ఫ్రీడమ్ కాదు, నీకు నువ్వు, నీ మర్మంగాలకి నువ్వు ఒక డిగ్నిటీ ఇచ్చుకోవడమే ఫ్రీడమ్. ఇంకా చెప్పాలంటే నిజమైన ఫ్రీడమ్ అంటే నీలో ఒక కోరిక ఉన్నా నువ్వు దానికి బానిస అవ్వడం కాదు, నీకు లాస్ వచ్చినా నువ్వు రైట్ అని వదలకుండా ఉండడం. ఇది అంత ఈజీ కాదు, కేవలం క్యారెక్టర్, డిగ్నిటీ ఉన్నవాళ్ళే చేస్తారు. ఇక్కడ మీకు డౌట్ రావాలి, అదేంటంటే ఇది రైట్, ఇది రాంగ్ అని ఎవరు డిసైడ్ చేస్తారు? ఒకరికి రైట్ అయింది, మరొకరికి రాంగ్ అవ్వచ్చు కదా. ఒక ప్రాంతంలో రాంగ్ అయితే ఇంకో ప్రాంతంలో రైట్ అవుతుంది కదా. ఈ ప్రశ్న మనం ఇక్కడ అడగకపోతే కాంట్ మనకి అర్థం కాడు. ముందుగా మనందరం చేసే తప్పేంటంటే ఆచారాలని, నైతికతని కలిపేస్తాం. బట్ కాంట్ వీటిని వేరు చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఆచారం అంటే ఏంటి? మ్యారేజ్ ఎలా చేసుకోవాలి, ఎలాంటి క్లోత్స్ వేసుకోవాలి, మేల్ అండ్ ఫీమేల్ ఎలా ఉండాలి, ఫుడ్ హ్యాబిట్స్ అండ్ రిచువల్స్ని ఆచారం అంటాం. ఇవి ప్రాంతం బట్టి మారుతాయి, ఇవే కల్చర్. సో ఇవి రైట్ ఆర్ రాంగ్ కాదు, ఇవి హ్యాబిట్, బట్ మొరాలిటీ కాదు. సో మొరాలిటీ అంటే నేను ఒక వర్క్ చేస్తే ఆ పని అవ్వడానికి మరొక మనిషిని వాడుకుంటున్నానా, లేదా అతనికి రెస్పెక్ట్ ఇచ్చానా? సో ఇక్కడ రైట్ అంటే పక్కోని నీ కన్వీనియన్స్ కోసం ఆబ్జెక్ట్గా మార్చకుండా ఉండడం. బట్ రాంగ్ అంటే పక్కోని నీ బెనిఫిట్ కోసం టూల్గా వాడడం. ఇది కంట్రీ మారినా మారదు, టైం మారినా మారదు, రిలీజియన్ మారినా మారదు. కాంట్ ఇక్కడ మనిషి మనస్సాక్షికి, మనిషి డిగ్నిటీకి పెద్ద పీఠం వేశాడు. బట్ మనకి లేనిదే అది.